రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాత్రి ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. వచ్చే 3 రోజులు చలి తీవ్రత మరింతగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.1 డిగ్రీలు నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.3 డిగ్రీల చలి రికార్డైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 5 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన చలితో ఆదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థల టైమింగ్స్ మార్చారు కలెక్టర్. ఉదయం రాత్రి వేళ వృద్ధులు చిన్నారులు బయటకు రావద్దంటున్నారు డాక్టర్లు. ఒకవేళ వచ్చినా చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాత్రి ఉదయం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. వచ్చే 3 రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 6.8గా ఉష్ణోగ్రత నమోదైంది. 5 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. తీవ్రమైన చలితో ఆదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థల టైమింగ్స్ మార్చారు కలెక్టర్. ఉదయం రాత్రి వేళ వృద్ధులు చిన్నారులు బయటకు రావద్దంటున్నారు డాక్టర్లు. ఒకవేళ వచ్చినా చలికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో జనాలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ఐఎండీ వైద్య శాఖ అధికారులు. రాష్ట్రంలో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ కోల్డ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో గత 10 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతల పరిస్థితి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఇటు చలితో పాటు పొగమంచు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇటు ఉదయాన్నే 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చలి తీవ్రతను గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఇటు సంగారెడ్డిలో 6.4, రంగారెడ్డి 6.5, ఆదిలాబాద్ 7.7, అంతేకాకుండా సిద్దిపేట, మెదక్లో 8 డిగ్రీలు, అంతేకాకుండా కామారెడ్డి, నిజామాబాద్లో 8.6 డిగ్రీలు. అంతేకాకుండా మనం ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్ ఒకసారి గమనించినట్లయితే 8 నుండి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే 5 డిగ్రీల నుంచి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నట్లు మనకు వాతావరణ శాఖ అధికారులు ఇటు నివేదికల్లో పేర్కొనడం జరిగింది. సో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా గమనిస్తే చలితో పాటు పొగమంచు కూడా ఎక్కువగానే ఉన్న క్రమంలో ఇటు ఉదయాన్నే వాకింగ్ చేసేటువంటి ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించాలని ఇటు వాతావరణ శాఖతో పాటు వైద్య శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నటువంటి
పరిస్థితిని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ చలి తీవ్రత కారణంగా ఇటు చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు ముఖ్యంగా గర్భిణీలు అయితే కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చలి కారణంగా ఇటు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇటు దగ్గు జలుబు వంటి వాటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందని ఇటు వైద్యులు సూచిస్తున్నారు. సో ఈ చలి తీవ్రత కారణంగా ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చలి నుంచి ఉపశమనం పొందే విధంగా అయితే మనం చూడవచ్చు. ఇటు హీటర్స్తో పాటు అదేవిధంగా స్వెటర్స్ మఫ్లర్స్ని కూడా వాడాలని ఇటు వైద్యులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో కూడా ఇటు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కొంత చలి నుంచి ఉపశమనం పొందే విధంగా ఉదయం కొంచెం ఆలస్యంగానే సూర్యోదయం జరిగిన తర్వాతనే బయటికి రావాలని అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు సింగిల్ డిజిట్ పరిమితమైన ఉష్ణోగ్రతల కారణంగా అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటు అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకైతే ముఖ్యంగా ఇటు వృద్ధులు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇటు దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉండగా ముఖ్యంగా ఇటు అస్తమాకు సంబంధించినటువంటి పేషెంట్స్ అయితే మరింత జాగ్రత్తలు పాటించాలని ఇటు వైద్యులు సూచిస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడిచిన 10 రోజుల నుంచి ఇదే సెకండ్ కోల్డ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో మరొక 3 రోజుల పాటు కూడా ఈ యొక్క చలి తీవ్రతలు యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఇటు చలితో పాటు ఇటు ఒకవైపు పొగమంచు చల్లని గాలుల తీవ్రత కారణంగా అయితే ప్రజలు కొత్త అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉండడంతో పాటు ఇటు రాత్రి వేళలో చలి తీవ్రతలు మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు అర్ధరాత్రి వేళలో చలి కొంచెం ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే ప్రజలకు కొంత దాని నుంచి ఉపశమనం పొందే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, తనకు జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు వైద్యులతో పాటు ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు పేర్కొనడం జరిగింది. సో ప్రధానంగా మనం చూస్తే ఇటు చలికాలం రాగానే ఇటు మనం చూడవచ్చు స్వెటర్స్ కానీ అదేవిధంగా జాకెట్స్ మఫ్లర్ను తప్పకుండా వాడినట్లయితే కొంతవరకు ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే వాకింగ్ చేసేటువంటి ప్రజలు కూడా కొంత మాస్కులను ధరించి వాకింగ్ చేసినట్లయితే చలి తీవ్రత కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అయితే వైద్యులు సూచిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి చలి తీవ్రతలు మరికొద్ది రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. అంతేకాకుండా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అయితే ఇటు వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం చూస్తే రానున్న 3 రోజులలో ఉష్ణోగ్రతలు మరింత కనిష్ట స్థాయికి పడిపోయేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు పేర్కొన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి చలి తీవ్రత కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.